ప్రేమయుద్ధం ఎపిసోడ్ 18. అర్చన ఉదయ్ అరుపుకి ఏడుపు స్టార్ట్ చేసింది. ఉదయ్, ఇదిగో ఇలా ఏడిస్తే నాకు చిరాకు, కోపం వస్తుంది. ముందు ఆ ఏడుపు ఆపేయి. ముందు నువ్వు చేసిన వర్క్ చూపించు. అర్చన ఏడుపు ఆపేసి తను చేసిన వర్క్ ఫైల్స్ తెచ్చి ఉదయ్కి ఇస్తుంది. నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు, కానీ మధ్యలో మిస్టేక్స్ చేస్తున్నావు. కాన్సన్ట్రేషన్తో చెయ్యి, పర్ఫెక్ట్గా చేస్తావు. నా వల్ల కాదు సార్. నిజంగా ఇంట్లో మా పిన్ని చెప్పిన పనులు చేసి చేసి చేతులు నొప్పిగా ఉన్నాయి. ఇక్కడ సిస్టంలో వర్క్ చేస్తుంటే వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. నేను చెయ్యలేను అని ఏడుస్తుంది. ఉదయ్కి పాపం అనిపించి, నీ చేతులు చూపించు. అర్చన చేతులు ముందుకు చాపింది. తెల్లని మెత్తని చేతుల మీద ఎర్రగా ఉన్న బొబ్బలు చూశాడు. ఉదయ్ కోపం పీక్స్కి వెళ్ళింది. హేయ్, అసలు ఎవరావిడా ఇలా చేతుల్ని ఎర్రగా మార్చేస్తుందా? పద ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇద్దాం అంటాడు. అర్చన, వద్దు సార్, అలా చేస్తే ఆవిడ సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తుంది. నాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది, వదిలేయండి సార్. ఇంతకీ నా రిజైన్ యాక్సెప్ట్ చేస్తున్నారా? నో, చెయ్యట్లేదు. ఇప్పుడు నువ్వు మానేస్తే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వేరే కంపెనీలో జాబ్ అంటే నీ బ్రెయిన్తో కుదరదు. పైగా ఆ ముసలోడు పెళ్ళికి రెడీగా ఉన్నాడు అంటున్నావు. కనీసం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయినా ఆవిడ బాధ తప్పుతుంది నీకు అని డెసిషన్ తీసుకొని, సరే నీకు ఈజీగా ఉండే వర్క్ ఇస్తాను. ఇవాల్టి నుండి నువ్వు నా పిఏవి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా అపాయింట్మెంట్స్, క్లయింట్స్తో మీటింగ్స్ అన్ని టైం టేబుల్ మొత్తం రెడీ చేసి పెట్టాలి. నాకు మెయిల్ పెట్టాలి. ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయలేవు కదా. పిఏగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు రావచ్చు. ఇలాంటి మంచి బాస్ మీకు ఉన్నాడా ఫ్రెండ్స్? ఉదయ్ చెప్పిన అన్నిటిలో లాస్ట్ చెప్పింది మాత్రమే అర్చనకి సంతోషాన్ని ఇచ్చింది. ఓకే సార్, ఇవాల్టి నుండి నేను మీ పిఏని. వెళ్ళి లంచ్ చెయ్యి. ఆఫ్టర్ 1 అవర్ సార్ అని దీర్ఘం తీస్తూ ఉంది. ఉదయ్ తల కొట్టుకొని, ఇప్పుడేమైంది, తిన్నావా లేదా? అక్కడ క్యాంటీన్లో కూడా నీకు నచ్చని ఫుడ్ ఉందా? అలా దీర్ఘాలు తీస్తున్నావు. నేను వెళ్ళిపోతాను సార్. ఇక ఉదయ్ సహనం నశించి, ఇలా ప్రతిసారి కారణం చెప్పకుండా వెళ్ళిపోతాను అంటున్నావు ఏంటి? ఆటలుగా ఉందా? నీకు జాబ్ ఇవ్వడం నా బుద్ధి తక్కువ అని అరుస్తున్న ఉదయ్ చేయి పట్టుకొని క్యాంటీన్లోకి తీసుకెళ్ళింది. ఏయ్ అర్చన, ఏంటిది? వదులు, నేను నీ బాస్ని. అర్చన, నేను కావాలని వెళ్ళిపోతాను అనలేదు. అదిగో వాడు నన్ను ఏడ్పిస్తున్నాడు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అని గౌతమ్ వైపు చూపించింది. ఎండీ సార్ క్యాంటీన్కి వచ్చారేంటి అని స్టాఫ్ అంతా చాలా క్యూరియాసిటీతో చూస్తున్నారు. ఉదయ్ ఏమన్నాడు వాడు? 1 అవర్ బిఫోర్ అర్చన క్యాంటీన్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది తీసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటుంది. గౌతమ్, హే బ్యూటిఫుల్, నాకు కంపెనీ ఇవ్వచ్చుగా, మనిద్దరం షేర్ చేసుకుందామా? అర్చన, చూడు, నువ్వు నన్ను బ్యూటిఫుల్ అని పిలవకు. నా పేరు అర్చన. సీరియస్గా చెప్పి నేను ఎవరితోనూ షేర్ చేసుకోను అని తింటూ ఉంటుంది. గౌతమ్, ఏంటి కాంప్లిమెంట్ ఇస్తే అంత కోపం ఎందుకు? నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. వీకెండ్ పబ్కి వెళ్దామా? పార్టీ, డ్యాన్స్, డ్రింక్, ఫుల్ ఎంజాయ్ చేద్దామా? నువ్వు చూడ్డానికి చాలా పద్ధతిగా ఉన్నావు. ఎప్పుడు మోడ్రన్ అమ్మాయిలతో తిరిగి నాకు బోర్ కొట్టేసింది. ఇలా పద్ధతిగా ఉండే నీతో ఎంజాయ్ చెయ్యాలి అని ఉంది. ఏమంటావు? అర్చన కోపంగా చెప్పు తీసుకొని కొడుతుంది. గౌతమ్, హేయ్, నన్నే కొడతావా? మీ టీం లీడర్ని పట్టుకొని కొడతావా? ఇప్పుడే నువ్వు వర్క్ సరిగ్గా చేయట్లేదు అని నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఆఫీస్ అయిపోయాక నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో చూస్తాను. ఈవినింగ్ నా చేతిలో నీ అందం నలిగిపోతుంది అని చెప్పి తన ఫ్రెండ్స్ ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళిపోతాడు. క్యాంటీన్లో ఉన్న అందరూ అర్చనని చూసి అసలేం జరిగిందో తెలియకపోయినా గుసగుసలాడుతుంటే ఇంకా అక్కడ ఉండలేక ఉదయ్ దగ్గరికి వెళ్తుంది. అర్చన తలదించుకొని, వాడు నన్ను సాయంత్రం ఆ మాట పూర్తి అవ్వకుండానే అమ్మా అని ఒక అరుపు వినిపిస్తుంది. ఏంటి ఆ అరుపులు అని తల పైకెత్తి చూసిన అర్చనకి ఉదయ్ గౌతమ్ని కొడుతూ ఉండడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయ్ కోపంగా, ఏరా, అమ్మాయి కనిపిస్తే ఇలాంటి ఆలోచనలు మాత్రమే వస్తాయా నీకు? పబ్కి రా, పార్కుకి రా. ఒక చెల్లెలు అని అనుకోవచ్చు కదా. కొత్తగా జాయిన్ అయ్యింది, న్యూ ప్లేస్, కొంచెం మంచిగా మాట్లాడి వర్క్లో హెల్ప్ చేయాల్సింది పోయి బెదిరిస్తావా అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు.
అది చూసి స్టాఫ్ అందరూ భయపడతారు. ఒక అమ్మాయి, ఏంటే ఆ అమ్మాయి కోసమేంటి సార్ ఆ అమ్మాయి కోసం గౌతమ్ని కొడుతున్నాడు, ఇంతకుముందు వాడు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తే అమ్మాయిలు భయపడకూడదు, ధైర్యంగా ఫేస్ చేయాలి అని వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు ఇలా కొడుతున్నారేంటి? ఇంకో అమ్మాయి ఏమో నేను సార్ని ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు, ఆ అమ్మాయి మనలా ధైర్యవంతురాలు కాదు అనుకుంటా, చూడు ఎలా ఏడుస్తుందో, అయినా ఆ గౌతమ్ గాడు మనల్ని ఫ్లడ్ చేశాడువే, కానీ ఆ అమ్మాయిని ఏదో అనే ఉంటాడు, ఇందాక ఆ అమ్మాయి చెప్పుతో కొట్టడం చూశాను. మేనేజర్, సార్ సార్ ప్లీజ్ వాడిని వదిలేయండి, చచ్చిపోయేలా ఉన్నాడు. ఉదయ్, రేయ్ నీకు ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చాను అమ్మాయిలకి దూరంగా ఉండమని, వినలేదు, మళ్ళీ నా ఆఫీస్లో కనిపిస్తే చంపేస్తాను. గౌతమ్, సార్ ప్లీజ్ సార్ అలా అనకండి, నాకు జాబ్ చాలా ముఖ్యం సార్, ప్లీజ్ సార్ అని ఉదయ్ కొట్టిన దెబ్బలకి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఉదయ్, మేనేజర్ వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించు, బ్రతికితే వాడిని మళ్ళీ ఆఫీస్కి రావడానికి వీల్లేదు అని చెప్పి అర్చన చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి ఉదయ్ని హక్ చేసుకుంటుంది. స్టాఫ్ అంతా షాక్లో ఉంటారు. అర్చన, థ్యాంక్స్ సార్, నా కోసం వాడిని కొట్టారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా పిన్నికి చెప్తుంటే నా మాటలు నమ్మకుండా నువ్వే వాడిని రెచ్చగొట్టుంటావు, అందుకే అలా వాగుంటాడు అని నన్నే కొట్టేది, కానీ మీరు మాత్రమే నేను చెప్పింది విని నన్ను నమ్మి వాడిని కొట్టారు అని చాలా సంతోషంగా చెప్తుంది. ఉదయ్కి అర్చన హక్ చేసుకోవడం షాక్ అనిపించిన తన మాటలు వింటుంటే చిన్న పిల్లలాగా ఆనందపడుతుంటే ఏమీ అనలేకపోయాడు. అర్జున్, స్టాఫ్ అంతా మనల్నే చూస్తున్నారు, వదులుతావా? సారీ సార్ అని పక్కకి జరిగింది. ఉదయ్, మేనేజర్ రేపటిలోపు నా క్యాబిన్కి ఎదురుగ్గా ఒక క్యాబిన్ని సెట్ చేయండి అర్చన కోసం అని చెప్పి తనని తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. స్టాఫ్ అంతా వాళ్ళ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి వర్క్లో బిజీ అవుతారు. ఇక్కడ కేవలం వర్క్ మాత్రమే చెయ్యాలి, ఊరికే కూర్చొని మీటింగ్స్ పెడితే వెంటనే ఉద్యోగం నుండి తీసేస్తారు మన ఉదయ్ సార్, అందుకే జరిగిన దాన్ని గురించి ఎవ్వరూ డిస్కషన్ పెట్టలేదు. ఉదయ్, నీ వల్ల 1 డేలోనే నేను ఒకడిని కొట్టాల్సి వచ్చింది, ముందు ముందు ఇంకేం చేయిస్తావో, నాతో వర్క్ చేసే మూడుందా మేడం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారా? అర్చన, లేదు సార్ నేను వెళ్ళను, కానీ వర్క్ చేయాలి అంటే ముందు నాకు ఆకలిగా ఉంది, తిన్న తర్వాత అప్పుడు వర్క్ చేస్తా, ఇందాక వాడు అలా అన్నాడు అని తినకుండా సగం వదిలేసి వచ్చాను, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తినేసొస్తా. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మళ్ళీ నీ వెనకాల నేను రాలేను, ఇక్కడే కూర్చో, నాకు ఆకలిగా ఉంది, నేను నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఇదిగో తిను అని బిర్యానీ ప్లేట్ ఇస్తాడు. నాకు ఇస్తే మరి మీరేం తింటారు? నేను ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటానులే, అయినా నాకు ఇప్పుడు తినే మూడ్ లేదు, నువ్వు తిను. అలా అంటే ఎలా సార్, టైంకి తినాలి, లేకపోతే హెల్త్కి మంచిది కాదు, నాకు ఇంత బిర్యానీ వద్దు, మనం ఇద్దరం షేర్ చేసుకుందామా? ఇంతకు ముందేగా ఎవరితోనూ షేర్ చేసుకోను అన్నావు, ఏంటి నువ్వు నేను షేర్ చేసుకుందామా? నేను నీకు బాస్ని, గుర్తుందా? బాస్ అయితే మీ ఫుడ్ నాకెందుకు ఇచ్చారు? మనం మనుషులం సార్, ఇలా భోజనం దగ్గర తేడా చూపించకూడదు, మీరు షేర్ చేసుకోకపోతే నాకొద్దు అని అలిగి బుంగమూతి పెడుతుంది. ఈ అమ్మాయి ఏంటి నాతో ఇంత క్లోజ్గా ఉంది, స్టాఫ్ అంతా నాతో మాట్లాడాలి అంటేనే భయపడతారు, ఏంటో అసలు తినని నేనెందుకు ఇలా కేర్ చేస్తున్నానో అర్థం కావడం లేదు, ఇలా అలిగితే క్యూట్గా చిన్న పిల్లలాగా ఉంది అని చిన్నగా నవ్వుకొని సరే షేర్ చేసుకుందాం అని లంచ్ కంప్లీట్ చేస్తారు. అలా ఆ రోజు నుండి అర్చన ఉదయ్ ఆఫీస్లో పిఏగా వచ్చిన పని చేస్తూ డౌట్స్ ఉంటే ఉదయ్ని విసిగిస్తూ ఏదో అలా 2 నెలలు గడిపేస్తుంది. ఒకరోజు అర్చన, ఉదయ్ క్లయింట్స్తో మీటింగ్ కోసం అని ఆఫీస్లో కాకుండా ఒక రెస్టారెంట్లో లంచ్కి మీటింగ్ అరేంజ్ చేసుకొని వెళ్తారు. ఉదయ్ వాళ్ళతో మీటింగ్లో డిస్కషన్ చేస్తుండగా అర్చనకి కాల్ వస్తుంది. తను పక్కకి వచ్చి లిఫ్ట్ చేస్తుంది. అవతల తన తమ్ముడు హరి, అక్క నాన్నకి యాక్సిడెంట్ అయింది అండ్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, అర్జెంటుగా రా అక్క అని చెప్పాడు. అర్చనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఉదయ్కి చెప్పకుండా బయటకి పరిగెత్తుతూ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళడం చూసిన ఉదయ్కి ఏంటి అలా వెళ్ళిపోతుంది, ఏమైంది అని టెన్షన్గా క్లయింట్స్తో వి విల్ మీట్ నెక్స్ట్ టైం అని చెప్పి అర్చన ఆటో ఫాలో అవుతూ వెళ్తాడు.
ఇక్కడ క్లయింట్స్కి కోపం వచ్చింది. అలా మధ్యలో రీజన్ కూడా చెప్పకుండా వెళ్ళినందుకు ఆ ప్రాజెక్ట్స్ ఉదయ్కి ఇవ్వకూడదు అని డిసైడ్ అవుతారు. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.